అందరికీ నమస్కారం. ఐఈఆర్‌పి తన యొక్క లీప్ యాప్ ద్వారా ఎలా సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థికి అలవెన్సెస్ అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా లీప్ యాప్‌లో తన యొక్క యూజర్ ఐడి మరియు పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి స్టూడెంట్ కాలమ్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్టూడెంట్ బకెట్లో చివరన ఉన్నటువంటి యాక్షన్స్ని మనం సెలెక్ట్ చేసిన తర్వాత క్రిందన సిడబ్ల్యూఎస్ఎన్ అలవెన్సెస్ అని మనకు కనిపిస్తుంది. ఈ సిడబ్ల్యూఎస్ఎన్ మనం ఇక్కడ ఈ విధంగానే ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే వడ్డాది నిఖిల్ క్లాస్ 6A అలవెన్సెస్. ఇక్కడ ఈ విద్యార్థికి సంబంధించిన అలవెన్సెస్లో మనం ఇక్కడ ఆ విద్యార్థికి ఏ అలవెన్స్ కిందకి వస్తాడో ఆ అలవెన్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. అలవెన్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత టైప్ ఆఫ్ డిజేబిలిటీ క్లిక్ చేస్తాము. ఈ టైప్ ఆఫ్ డిజేబిలిటీలో విద్యార్థి యొక్క డిజేబిలిటీని మనం సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్రింద ఉన్నటువంటి సబ్మిట్ని మనం క్లిక్ చేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా లీప్ యాప్ ద్వారా సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థుల యొక్క అలవెన్సెస్ని మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.